ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం వాసవి కన్యకా పరమేశ్వరీ పాదారవిందలములకు నమస్కారము. ఓం హ్రీం శ్రీం శ్రీవాసవి కన్యకా దేవి పురాణము చతుర్థాధ్యాయము. పరాంబికా పరంధామము దేవి గాథాశ్రవణ ఫలము. అపూర్వములైన పావన విషయములను విన్న మణిగుప్తాదులు ఆనంద కందలిత హృదయారవిందులై సాలంకాయన మునితో, ఓ గురుత్తమా, ఆదిశక్తి యొక్క మహత్వమును గూర్చి ఎంత విన్నాను తని విదీరకున్నది. సృష్టిస్థితిలయములకు మూలకారణమును అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకియునైన ఆ దేవదేవి యొక్క ఆవాస వైభవమును, ఆ జగన్మాత ఘనతను వాత్సల్యముతో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిరి. అప్పుడా సాలంకాయనుడు, నాయకులారా, ఇప్పుడు మీరడిగినట్లే పూర్వము సౌనకాదిమునులు సూతమోననడిగిరి. సూతుడు మునులకు దూర్వాస మహర్షికృతమైన శ్రీచక్రనగర వర్ణమందుగల దేవ్యావాస వైభవమును గూర్చియు, వ్యాసప్రోక్తమైన మార్కండేయ పురాణమందలి మహత్తరములైన దేవీగాథలను గూర్చియు తెలియజేసెను. నేనా విషయములను మీకు సంక్షిప్తముగా వినిపించెదను. మీరు భక్తి శ్రద్ధలతో విని ధన్యజీవనులు కాగలరు. ఈ దేవీ మహత్తర గాథలు ప్రధానముగా దేవీశరన్నవరాత్రుత్సవముల సమయములందు అష్టమి, నవమి, దశమి తిథులలో పఠించువారికి సర్వసౌభాగ్యములు కలుగును. తన దివ్యగాథా శ్రవణము వలన కలుగు ఫలితములను గూర్చి ఆ పరాశక్తియే స్వయముగా ఇట్లు చెప్పెను. ఎవడు నన్ను నిశ్చల చిత్తముతో ఎల్లప్పుడూ స్తుతించునో వాని సమస్త బాధలను నేను నిస్సంశయముగా నశింపజేతును. అట్లే మధుకైటభ నాశనము, మహిషాసురమర్ధనము, శుంభనిశంభుల వధలను గూర్చిన కథలను మరియు నా మహత్వమును వినువారు, పఠించువారు సమస్త దుఃఖముల నుండి, పాపముల నుండి విముక్తులోదురు. నా దివ్యగాథాశ్రవణ పఠనాదులు అంటువ్యాధుల వల్లను మరియు మహామారి వల్లను కలుగు అపాయములను దూరము చేయును. అపూర్వములైన గ్రహ నక్షత్రములు పుట్టుట, పిడుగులు పడుట, అద్భుతములైన చరాచర వస్తువులు కల్గుట అను దివ్య అంతరిక్ష భౌమ ఉత్పాతములగు త్రివిధోత్పాతములను శమింపజేయగలవు. ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులలో నా మహాత్యమును పఠించువారు వినువారు సమస్త విపత్తుల నుండి విముక్తులై సమస్త సన్మంగళములను పొందగలరు అని చెప్పిన దేవీ భాషణమును వినిపించిన సూతుడు అటుపై సౌనకాదులతో, ఓ మునులారా, పరాశక్తి నిత్యేనను లోక సంరక్షణార్థమై మాటిమాటికి అవతరించుచుండెను. ఆ దేవియే సృష్టిస్థితిలయకారిణి. బ్రహ్మాండ పురాణములోనూ మార్కండేయ పురాణములోనూ వర్ణింపబడిన అయ్యాదిశక్తి చరిత్ర స్కాంద పురాణములోని ఉత్తరఖండమందలి సనత్సుజాత సంహితయందు సవిస్తరముగా వర్ణింపబడినవి. ఏ దేవి సర్వభూతములయందు చైతన్య స్వరూపయే, బుద్ధి స్వరూపయే, నిద్రాస్వరూపమై, శక్తి స్వరూపయే, క్షుధాస్వరూపయే, తృష్ణాస్వరూపయే, శాంతిస్వరూపయే, శాంతిస్వరూపయే, కాంతస్వరూపయే, తుష్టి, పుష్టి, భ్రాంతి, స్మృత్యాది సమస్త స్వరూపములతో విరాజిల్లుచున్నదో మరియు ఏ దేవి సర్వవ్యాపకురాలై జ్ఞానరూపిణియే జగత్పాలకురాలై యోగమాయ, ఆదికన్య, బ్రహ్మశక్తి, పరాత్పరి, సచ్చిదానంద రూపిణియను పలువిధనామములతో ప్రసిద్ధురాలై యున్నదో ఆదేవి పరంధామము శ్రీచక్రనగరము. ఆదేవి యొక్క ఆవాస వైభవము వర్ణనాతీతము. ఆ పరంధామము అన్ని లోకములపైన సర్వలోకాధికమై యొప్పుట వలన సర్వలోకమని పిలువబడుచున్నది. అది బ్రహ్మలోకము కన్న మిన్నయైనది, కైలాసము కంటే శ్రేష్టమైనది, వైకుంఠము కంటే ఉత్తమమైనది, గోలోకము కంటే గొప్పదైనది. ఆ ఆదిశక్త్యావాసము ముజ్జగములకు గొడుగు వంటిది, సంసార సంతాపమును నశింపజేయునది, బ్రహ్మాండములన్నింటికినీ చల్లని నీడ వంటిది. ఆ పరాశక్తి పరంధామము చుట్టూను అమృత సముద్రము విరాజిల్లుచుండును. మహత్తమము శ్రీచక్రనగరాఖ్యమునైన ఆ పరంధామము సర్వవిధలోహములతోడను రత్నములతోడను నిర్మించబడిన అనేక మహాప్రాకారములు కలిగి అఖిల బ్రహ్మాండములలోని సర్వదేవతల సమష్ట్యాత్మక దేవీదేవతాగణములతో మరియు వారి పరివారములతో, సమస్త విధ సంపదలతో, సర్వ విధముల ఆనంద సౌందర్యములతో సముజ్వలముగా ప్రకాశించుచుండును.
ఆ మణిద్వీప మధ్యభాగము శ్రీకరమైన చింతామణి గృహమున్నది. అది అనేక వేల మణిస్తంభములతో మంటపములతో దుర్నిరీక్షములైన వెలుగులనీనుచు ప్రకాశించుచుండును. ఆదిశక్తి సంకల్పముతో ఆదియందే నిర్మించబడిన శ్రీ చక్రనగరమందలి చింతామణి గృహమున దశవిధ శక్తితత్వములు మెట్లుగా, బ్రహ్మవిష్ణురుద్రేశ్వరులు పాదములుగా, సదాశివుడు ఫలకముగాగల చిదగ్ని గర్భిత సింహపీఠముపై ఆదిశక్తి అయిన భువనేశ్వరీదేవి కొలువుదీరియుండును. ఆ జగన్మాత రూపవైభవము వర్ణింపనలవి కానిది. పాశాంకుశవరదాభయ ముద్రలు దాల్చిన చతుర్బాహువులతో అందాలకే అందాల రాశియే, కరుణామయ్యే, సర్వాలంకార భూషితమై, కోటాను కోట్ల సూర్యచంద్ర విద్యుత్కాంతులకు సమమైన స్వయం ప్రకాశము గలదై వెలుగొందును. సమస్త బ్రహ్మాండముల నుండి ముక్తులై వచ్చిన సర్వభక్తుల చేతను, దేవదానవ మానవాది సమస్త జాతుల జీవుల చేతను నిరంతరము సేవించబడుచుండును. అక్కడ సప్తకోటి మహామంత్రములు, దశ మహావిద్యలు రూపుదాల్చి ఆయమ్మనారాధించుచుండును. ఓ మునివరులారా, సర్వలోకములందుత్తమోత్తమము, దివ్యాతిదివ్యము, పరంధామము మహత్తమమునైన శ్రీదేవి ఆవాస వైభవమును మరియు దేవీరూప వైభవమును మీకత్యంత సంక్షిప్తముగా సారభూతముగా తెలియజేసితిని. నూతన గృహారంభ సమయములందును, వాస్తుయాగములందును, గృహప్రవేశ సమయములందును ఈ విషయమును పఠించువారు, వినువారు సమస్త శుభములను బడేయగలరు అని ఇట్లు దేవ్యావాస వైభవమును గూర్చి తెలిపిన సాలంకాయన మహర్షి మణిగుప్తాదులతో, ఓ వైశ్యోత్తములారా, మరియొక ముఖ్య విషయము వినుడు. దుష్టశిక్షణము, శిష్టరక్షణము గావించు ఆదిపరాశక్తి యొక్క మహద్భుత గాథలు పూర్వము మేధస్సుడను మహామునిచే సురధులను రాజునకు, సమాధియను వైశ్యోత్తమునకు జప్పబడినవి. ఆ వైశ్యవంశపాదోదిచంద్రుని కారణమున బహిర్గతములైన దేవి మహత్వగాథలు వేదవ్యాసకృతమగు మార్కండేయ పురాణమున సవిస్తరముగా వర్ణింపబడి ప్రసిద్ధములై లోకవతారకములైనవి. ఆ సమాధి వలన వైశ్యవంశమే పునీతమైనది సుమా అని పలికెను. ఆ మాటలు వినిన మణిగుప్తాదులు, గురువరా, మా వంశము నందు ధ్వవించిన పావనమూర్తియగు ఆ సమాధినాముని దివ్య చరితమును, ఆదిపరాశక్తిచే యొనరించబడిన దుష్ట శిక్షణల గాథలను దయతో మాకు వినిపింపుడు అని వినయపూర్వకముగా ప్రార్థించిరి. అంత సాలంకాయనుడు వాత్సల్యపూర్ణ హృదయుడై ఇట్లు చెప్పెను. సమాధినాముడగు వైశ్యోత్తముని వృత్తాంతము. పూర్వము చైత్ర వంశమునందు బుట్టిన సురధుడను రాజు సమస్త భూమండలమును పాలించుచుండెను. ఆ సురధ మహారాజునకు కోలావిధ్వంసులను ప్రసిద్ధి చెందిన రాజులు ప్రబల శత్రువులైరి. వారితో సురధునకు యుద్ధము సంభవించెను. ఆ కోలా విధ్వంసులచే అన్యాయ యుద్ధమున ఓడింపబడిన సురధుడొక అశ్వము నధిరోహించి యొక్క ఘోరారణ్యమున కేగెను. అతడా అడవిలో పశుపక్షాదులచే నిండినదియు, ముని శిష్యులచే ప్రకాశించునదియు, ప్రశాంతమైనదియునగు మేధసమున్యాశ్రమమును జూచెను. అటనా మేధసమునిచే సత్కరింపబడినవాడై కొంతకాలము ఆయాశ్రమములో నుండి పిమ్మట మమకారముచే ఆకర్షింపబడిన మనస్సుగలవాడై తాను పోగొట్టుకున్న రాజ్య సంపదలను, ప్రజలను గూర్చి ఎల్లప్పుడూ జింతించుచు ఆ మున్యాశ్రమమునందు ఇటనట దిరుగాడుచుండెను. ఒకనాడతడా యాశ్రమ ప్రాంతమున నొక వైశ్యునిగాంచి, ఆర్య, తామెవ్వరు? ఇక్కడికి వచ్చుటకు కారణమేమిటి? ఎందువలన శోకగ్రస్తునివలే ఖిన్నులై కాన్పించుచున్నారు అని ప్రశ్నించెను. స్నేహపూర్వకములైన యా వాక్యములను విన్న ఆ వైశ్యుడు వినయముతో, రాజా, నేను సంపన్న వంశమున జన్మించిన సమాధియను వైశ్యుడను. నేనోనరించు నిరంతర దానధర్మాదులు నచ్చని ధనలోనులైన పుత్రమిత్రాదులచే వెడలగొట్టబడి ఈ ఎరణ్యమున కరుదించితిని. ఇక్కడ నుండుటచే నా పుత్రాదుల కుశలాకుశలములు నాకేమీ తెలియకున్నవి. నా మనసెల్లప్పుడునూ వారి యోగక్షేమములన గూర్చియే ఆలోచించుచున్నది. ఓ రాజా, దుష్టస్వభావులగున సుతాదుల యందీరీతిన చిత్తము ప్రేమపూరితమై యుండుట ఎనుచితమని తెలిసిననో నాకెందులకిట్టి చింత కలుగుచున్నదో తెలియజాలకున్నాను అని బదులు పలికెను. అంతటా ఆ సురధుడును సమాధియు మేధసమునికడ కేగి తమ వృత్తాంతములను దెలిపి
ఆ ముని సత్తముని విద్యుక్తముగా సత్కరించి, ఓ మునీశ్వరా! నేను రాజ్యమును కోల్పోయిన వాడనే యుండియు ఆ రాజ్యమునందే మమత్వము కలిగియున్నాను. ఇతడు పుత్రాదులచే వెడల గొట్టబడిన వాడయు సదా వారియందే అనురక్తుడై ఉన్నాడు. ఇట్లీతడును నేనును ఆయా విషయమునందలి దోషములు జూచుచునే వానియందు మమత్వ బుద్ధి కలిగి మిక్కిలి దుఃఖితులమై యున్నాము. ఓ మహానుభావా! వివేకవంతులమైనను మాకీ మూఢత్వమేల కలిగినది. జ్ఞానవంతులకు గూడ నిట్టి మోహము గలుగుట ఎట్లు సంభవించుచున్నదో ఇట్లగుటకు గల కారణమేమిటో దయతో తెలియజేయుడు అని ప్రార్థించిరి. అంత మేధస్సుడు, నాయనలారా! ఇంద్రియ గోచరమగు విషయజ్ఞానము సమస్త ప్రాణులకునుగలదు. మోహపూరితమగు ఆ జ్ఞానము మానవులకును ఇతర పశుపక్షాదులకును సమానము. సృష్టిస్థితిలయకారిణియగు ఆ మహామాయా ప్రభావముచే నెల్లప్పుడూ ఈ సృష్టి అంతయును బలాత్కరముగా మోహింపజేయబడుచున్నది. భగవతియగు నాదేవి జ్ఞానులకు సైతము బలవంతముగా నాకర్షించి మమతయనడి సుడిగుండమున బడద్రోయుచున్నది. మాయ, యోగనిద్ర, యోగమాయా కన్యకానబడున పరాశక్తి నిర్గుణమైన బ్రహ్మరూపము గలదియును, గుణాత్మకమైన ప్రకృతి రూపము గలదియునై యున్నది. ఆమె చేతనే ఈ చరాచర జగత్తంతయును సృజించబడుచున్నది. ప్రసన్నురాలును, వరదాయినియునగు ఆ దేవియే మానవులకు ముక్తిదాయిని యగుచున్నది అని తెలిపెను. అంతట యాసురద సమాధులు, ఓ మహాముని! తమరు మహామాయ యనియు యోగమాయాకన్యయనియు తెలుపుచున్న ఆ దేవి ఎవరు? ఆమె మహిమను గూర్చి సవిస్తారముగా మాకు దెల్పుడు అని ప్రార్థించిరి. అప్పుడా మేధస్సుడు వారితో, ఓ మానవోత్తములారా! పూర్వము మార్కండేయ మహర్షికి బ్రాహ్మణుడివిన తీరున దేవి మహాత్యమును నేడు మీకు జెప్పుచున్నాను. సావధాన చిత్తులై వినుడు. కల్పాంతమున జగత్తంతయు ఏకమై ప్రళయజలరాశి రూపముననుండగా భగవానుడు శ్రీ మహావిష్ణువు శేషతల్పసాయై యోగనిద్రలో ఉండెను. విష్ణుదేవుని చెవియందలి మలినము నుండి మధుకైటభులను 20 రాక్షసులు దయించి బ్రహ్మను జంపుటకు యత్నించిరి. విష్ణునాభికమలమున గూర్చుండియున్న ప్రజాపతియగు బ్రహ్మ మహోగ్రులగు రక్కసుల నిరువురను మరియు నిద్రించుచున్న మహావిష్ణువును జూచి ఆ విష్ణువును మేల్కొల్పుటకే ఆయన నేత్రములందు వసించి యున్నదియు విశ్వేశ్వరియు సృష్టి స్థితిలయములకు మూలమైనదియు విష్ణువును వశమునర్చుకుని యున్నదియునగు నా యోగనిద్రాదేవిని ఏకాగ్రచిత్తులై ఇట్లు స్తుతించెను. ఓ దేవి, నీవు స్వాహామంత్రమవు. నీవు స్వధామంత్రమవు. స్వరములకు మూర్తివి. వషట్కారమవు నీవే. సుధవు నీవు నాశనరహితవు. శాశ్వతవు. నీవే త్రిమాత్రాత్మకమైన ఓంకారమవు. పూర్ణముగా నుచ్చరించుటకే శక్యముగాని నిత్యస్వరూపినివగు అర్ధమాత్రవు నీవు. దేవతల జననియు పరదేవతయునగు సావిత్రివి నీవే. నీవే సర్వమునకు మూలకారణమగు ప్రకృతివి. త్రిగుణములను ప్రవర్తిల్ల జేయుదానవు. కల్పాంత ప్రళయకాలపు కాళరాత్రి. అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి. మహాభయంకరమగు మోహరాత్రివి. నీవు లక్ష్మివి. ఈశ్వరివి. ప్రబోధమును గల్గించు జ్ఞాన విజ్ఞామగు బుద్ధివి నీవు. లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, ఓరిమి స్వరూపినివి. విష్ణువును, నన్ను ఈశ్వరుని శరీరధారులను గావించిన నిన్ను స్తుతించు శక్తి ఎవరికి గలదు? ఓ దేవి! ఇట్టి యుదార ప్రభావశక్తి సంపన్నురాలవగు నీవు అప్రతిహితులగు ఈ మధుకేటభాసురులను నీ మహిమచే సమ్మోహితులను జేయుము. జగత్స్వామ్యగు ఈ యచ్యుతుడు త్వరితముగా మేల్కొని ఈ మహాసురులను వధించునట్లు చేయుము అని బ్రహ్మచే నిట్లుస్తుతింపబడిన యోగనిద్రాదేవి విష్ణుదేవుని సర్వాంగముల నుండి నిర్గమించెను. విష్ణువు నిద్ర నుండి మేల్కొనెను. పిమ్మట ఆ జగన్నాథుడు దురాత్ములను అతిపరాక్రమవంతులను క్రోధారుణ నేత్రులను బ్రహ్మను మృంగివేయు నుద్యమించుచున్న వారునునగు మధుకైటభులను జూచెను. అంతనా విష్ణువు తన చేతులనే ఆయుధములగనుపయోగించి 5000 సంవత్సరములు వారితో యుద్ధం మొనర్చెను.
అప్పుడు బలగర్వితులను మహామాయా సమ్మోహితులు నైనా ఆ మధుకేటబులు జనార్దనునితో, ఓయి! నీవు మా నుండి వరమును గోరుకొమ్ము అని పలికిరి. అంత నా భగవానుడు వారితో, ఓ యసురులారా! నా ఎడల మీరు సంతుష్టులగుదురేని నేడు నాచే వధింపబడుడు. నాకిప్పుడన్య వరముతో ప్రయోజనమేమి? కావున నిదియే నేను గోరుకొను వరము అని వరమును గోరెను. ఇట్లు వంచితులైన ఆ ఇరువురు రక్కసులను జలమయమైన సర్వజగత్తును గాంచి కమలాక్షునితో, భూమి ఎచ్చట మునిగియున్నదో ఆ స్థలమున మంబుజంపు మని పలికిరి. అంత భగవానుడట్లేని పలికి శంఖ చక్ర గదాధారియే వారిని తన తోడలపై, ఊరువులపై నెడుకొని చక్రాయుధముచే వారి శిరస్సులను ఛేదించెను. అని చెప్పి మేధసఋషి సమాధిశ్రదులతో, నాయనలారా! దేవి యొక్క ఈ శ్రేష్టమగు మహాత్మ్యమును నేను మీకిప్పుడు తెలిపితిని. దేవి అట్టి ప్రభావ సంపన్నురాలు. ఓ ధీరవరులారా! ఆ పరమేశ్వరి యొద్ద శరణము నొందుడు. తనను పూజించువారికి ఆ దేవియే భోగమును, స్వర్గమును, మోక్షమును ప్రసాదించును. మమకారము వలనో, రాజ్యభ్రంశము వలనను ఖిన్నులైన ఆ సురధనరపాలుడును, సమాధివైశ్యుడును ఆ పలుకులు విని మేధస్సునకు ప్రణమిల్లి తపమునర్చుటకే వెంటనే వెళ్ళిరి. అంబా సందర్శనార్థులై ఆ వైశ్యుడును, రాజును ఒక నదీతీరమున ఇసుక దిబ్బపై కూర్చుండి శ్రేష్టమగు దేవీ సూక్తమును జపించుచు తీవ్రమైన తపమాచరించిరి. ఆహారము తీసుకొనక మనస్సులు దేవియందే నిలిపి ఏకాగ్ర బుద్ధితో వారిరువురును తమ శరీర రక్తబిందువులతో తడిసిన బలులను సమర్పించిరి. లోకరక్షకురాలగు చండికా వారి ఘోర తపస్సునకు సంతుష్టునుంది ప్రత్యక్షమై వలసిన వరములను కోరుకొనుడని పలికెను. అంత సురధరాజు తాను కోల్పోయిన రాజ్యమును తిరిగి పొందునట్లు అనుగ్రహింపుమని వరము కోరెను. కాని మేధస్స ఋషిబోధలచే జ్ఞానము నొందినవాడును, విరక్చిత్తుడును, ప్రాజ్ఞుడును అగు సమాధివైశ్యుడు తనకును, తన బంధువర్గమగు 102 గోత్రముల వారికిని గూడా మోక్షమును ప్రసాదింపుమని ఆ జగన్మాతను వరము కోరెను. అప్పుడా దేవి సమాధిని జూచి, నాయనా! నేను నీ తపస్సుచే మిక్కిలి సంప్రీతురాలనైతిని కాని నీ బంధువర్గము వారందరును మోక్షము పొందవలనన్నచో వారెల్లరకును కర్మఫల నిశ్శేషము గావలెను. నీవును ఇప్పుడు కోర్కెలచే బంధితుడవైనావు గనుక నీవు మరికొన్ని జన్మలనందిన తదుపరియే పూర్ణముక్తిని పొందగలవు. అందుచే నీవు భవిష్యత్ కలియుగమున కుసుమ శ్రేష్ఠి అను వైశ్య ప్రభుడవై జన్మించెదవు. అప్పుడు నేను వాసవికన్యక నామమున నీకు కుమార్తెనై ప్రభవించి అధర్మమును అణచుటకే ఆత్మార్పణము గావించు నెపమున ఒక అపూర్వ మహోద్యమమును నిర్వహించి మీకును మీ బంధువర్గమంతటికిని మోక్షమును ప్రసాదించెదను. అంతవరకు నీవును నీ బంధువులను మహోన్నత పుణ్యపదము నందినవారై సమస్త సౌఖ్యములతో కాలము గడుపగలిగెదరు అని వరమిచ్చెను. ఇట్లు దేవి వారు కోరిన వరములనొసగే అంతర్ధానురాలయ్యెను. సురధరాజు దేవీవర ప్రసాదముతో రాజ్యమును పొంది మరుజన్మమున సావర్ణియను పేరుగల మనువయ్యెను. సమాధివేశ్యుడు ఆత్మజ్ఞాన సంపదను పలువురకు పంచి స్వీయ వంశమునకు, సమాజమునకు మోక్షమార్గము చూపుచు కాలముగొచ్చి అనంతర జన్మమున కైలాసవాసులగు సిద్ధవైశ్యుల నాయకుడై జన్మించెను. అని ఇట్లు సూతుడు సౌనకాది మహర్షులకు సమాధి సురధుల వృత్తాంతమును మరియు శ్రీదేవి మహత్వమును గూర్చి తెలియజేసెను. ఇతి చతుర్థాధ్యాయము సమాప్తం. జై వాసవి.